ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు 23 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరణించడం జరిగింది. ఆయన విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ తాతగారు అంటే తల్లి తండ్రి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే ఆయన మేనమామ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మోహన్ కందా గారు పనిచేశారు. అటువంటి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినటువంటి సీతారాం యేచూరి సనాతన భావాలు కలిగినటువంటి బ్రాహ్మణ సమాజంలో జన్మించి అత్యంత నూతనమైనటువంటి భావాజాలాన్ని అలవర్చుకొని ప్రపంచ మేధావిగా, ప్రాపంచిక దృక్పథం కలిగినటువంటి విద్యార్థిగా అతను ఎదిగినటువంటి తీరు మనం చూస్తే చాలా విషయాలు మనకు అవగతమవుతాయి. ఒకటేమిటంటే